భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగంలో 10th శ్లోక. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. ఉత్క్రామంతం ఇంతకు ముందు శ్లోకాల్లో ఏదైతే ఈ సంసారం అన్న వృక్షము వైరాగ్య శాస్త్రాల బంధనాలన్నీ ఎలా పెరుగుతున్నాయి సంసారంలో అంటే జన్మ తీసుకుంటున్నావు, ఏవి తొలగించుకోవడానికి జన్మ తీసుకున్నావు, మళ్ళీ ఈ జన్మలో కూడా అవన్నీ పెంచుకుంటూ ఉన్నావు. అయితే అవి తొలగాలి అంటే వైరాగ్యం అన్న శస్త్రాన్ని పట్టుకుని ఇది మన మూలాల నుంచి ఆ ఖడ్గం ద్వారా ఈ వైరాగ్యం అన్న దాంతో గొడ్డలితో అవి తొలగించుకోవాలి అని. అయితే ఇవి తొలగించుకుని కూడా మళ్ళీ పరమాత్మని ఆశ్రయించి ఉండాలి, ద్వంద్వాలకి అతీతంగా దోషరహితంగా. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ విశేషంగా చెప్పింది ఈ శ్లోకాలో ఏమిటి అంటే, జీవుడు ఆ పరమాత్మని ఇదే శరీరాలు మనం అందరం పొందినప్పుడు కూడా కొంతమంది తెలుసుకోగలుగుతున్నారు, కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోవటానికి కారణం, తెలియకపోవటానికి కారణం రెండూ కూడా స్పష్టపరుస్తున్నారు. ఉత్క్రామంతం అంటే జీవుడు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు. ఒక శరీరం తీసుకున్నామంటే అందులో చైతన్యం ఉంది కాబట్టి ఆ శరీరంలో చలనం ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అయితే ఇది మళ్ళీ ఉత్క్రామంతం అంటే శరీరం విడిచిపెడుతున్నాం అంటే పుట్టిన తర్వాత ఒక వ్యవధి, కొంతకాలం జీవించి ఉన్నావు, కొన్ని కర్మలు చేసావు, కొన్ని అనుభవించావు, అలాగే కొందరిని బాధించావు, కొందరికి సహాయపడ్డావు, ఏదో ఒకటైతే చేసి ఉన్నావు. చేసిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టే క్షణము ఆసన్నం అయ్యింది. ఈ వాసనల ప్రభావంగా ఎలా అయితే కొన్ని వాసనలు పూర్వజన్మల్లో ఏవైతే చేసి ఉన్నానో కర్మల ప్రభావంగా ఆ వాసనలన్నీ మోసుకుంటూ వచ్చాను. అలాగే దాని కారణంగానే జన్మ అన్నది నాకు మళ్ళీ వచ్చింది. అంటే మళ్ళీ వచ్చిన జన్మను కూడా వృధా చేసుకునేలాగా ఉండి నేను మరణకాలం వచ్చేంత వరకు కూడా నా జీవితాన్ని నేను గడిపినప్పుడు అప్పుడు మళ్ళీ నాకు కలిగే గతి వేరు. ఇదే శరీరాలు దాల్చి ఉన్నప్పటికీ కూడా మనం చేసే కర్మలు బట్టి, మనకున్న గుణాల బట్టి, మనకున్న భావనలు బట్టి, మనలో ఉన్న అజ్ఞానం ఉన్న అంధకారాన్ని బట్టి మనకి ఫలితాలు ఎలా అయితే మారుతున్నాయో అలాగే శరీరాలు అవే అయినప్పటికీ కూడా జీవుడు ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నాడో, అందుకే ఉత్క్రామంతం స్థితం ద్వాపి అంటే ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టక ముందు మళ్ళీ జీవించి ఉన్నాం కదా, అలాగే స్థితం అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు. పుట్టినప్పుడు చిన్నగానే ఉన్నాను. తర్వాత కాల వ్యవధి ఇచ్చాడు. కొన్ని కాలం బతకటానికి. 60కి పోతాను, 70కి పోతా అంటే అంతవరకు నేను జీవిచ్చాను. ఈ జీవితం జీవిస్తూ కర్మలు కొన్ని చేశాను. సుఖాలనుకున్నాను, అలాగే దుఃఖాలనుకున్నాను, అలాగే కొంతమందికి సహాయపడ్డాను, కొంతమందిని బాధించాను. ఇట్లా మాటలతోనో, చేతలతోనో ఏదో ఒక రకంగా మనం జీవితాన్ని గడిపి ఉన్నాం. అయితే ఇక్కడ విశేషంగా చెప్పేది ఏమిటి అంటే ఈ శ్లోకంలో, ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు, ఈ శరీరం జీవించి ఉన్నప్పుడు, స్థితమై ఉన్నప్పుడు నాలో మార్పులొస్తున్నాయి. చిన్నప్పుడు ఇంతున్నాను, తర్వాత పోయేటప్పుడు అలా ఉన్నాను. ఆ శరీర ఆకారంలో మార్పులొచ్చినియి. అలాగే అవగాహనలో మార్పులొచ్చినియి. ఆలోచన విధానం, మాట్లాడే విధానం ఇంట్లోనూ మార్పులొచ్చేసినియి. కానీ లోపలున్న ఆత్మ దానికి ముందు అలాగే ఉంది, తర్వాత అలాగే ఉంది, నేను పోయాక కూడా అది అలాగే ఉంటుంది. అందులో మార్పులేమీ ఉండవు. కాకపోతే ఈ శరీరం ఏదైతే ఉందో జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు, అలాగే భుంజానం వా గుణాన్వితం. భుంజానం అంటే భోగముల్ని అనుభవించేటప్పుడు అంటే భోగపడుతుంది. ఏది అనుభవిస్తుందంటే ఈ శరీరమే అనుభవిస్తుంది వాస్తవానికి. లోపలైతే చైతన్య రూపంలో ఆత్మ ఉంది. ఉన్నందుకు నువ్వు జీవించి ఉన్నావు. అయితే అనుభవించేది ఏంటి? ఈ శరీరము. అందుకే భుంజానం వా గుణాన్వితం. అనుభవించేది అలాగే గుణాన్వితంగా. అంటే ఇక్కడ అదే శరీరాలు దాల్చి ఉన్నప్పుడు ఈ శరీరం కొన్ని భోగాల్ని అనుభవిస్తుంది. అలాగే గుణాన్వితం అంటే గుణమయంగా ఉంటుంది. కాసేపు సాత్వికంలో ఉంటావు, కాసేపు రజోగుణంలో ఉంటావు, కాసేపు మళ్ళీ తామసికంగా ఉంటావు. ఎప్పుడు గుణమయంగానే ఉంటూ ఉంటాయి. జీవుడన్నవాడు పుట్టినవాడు ఈ సృష్టిలో ప్రతి ఒక్కళ్ళు కూడా గుణాతీతంగా ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే. అదే అనన్యమైన భక్తితో గుణాతీతంగా ఉండగలిగేవాడు, స్థిర చింతనతో ఉండగలిగిన వాడు కూడా మళ్ళీ పరమజ్ఞాని ఒక్కడే. అందుకే విమూఢ నాను పశ్యంతి. విమూఢ అంటే అజ్ఞానులు. అంటే ఈ శరీరం ఉన్నప్పుడు, శరీరం విడిచేటప్పుడు, భోగాల్ని అనుభవిస్తున్నప్పుడు, గుణమయంగా ఉంటున్నప్పటికీ కూడా విమూఢ నాను పశ్యంతి అంటే ఇదే శరీరం జ్ఞానికైనా అజ్ఞానికైనా ఉన్నది అదే శరీరం.
వాళ్ళలోనూ జ్ఞానేంద్రియాలే, వీళ్ళలోనూ జ్ఞానేంద్రియాలే, వాళ్ళలోనూ కర్మేంద్రియాలే, వీళ్ళలోనూ కర్మేంద్రియాలే. తన్మాత్రలు అందరికీ గాలి, భూమి, పంచభూతం అంతా సమానమే. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు మూర్ఖత్వంతో ఉన్నవాడికి, అజ్ఞానంలో ఉన్నవాడు వీటిల్లోనే ఉంటాడు తప్పితే పరమాత్మను తెలుసుకోలేడు. అందుకే విమూఢ నాను పశ్యంతి. విమూఢ అంటే అజ్ఞాని, గమనించుకోలేడు, దాన్ని అర్థం చేసుకోలేడు. పశ్యంతి జ్ఞానచక్షుష. పశ్యంతి అంటే అర్థం చేసుకున్నాడు ఎవరిని? ఆ పరమాత్మ యొక్క యథార్థ స్వస్వరూపాన్ని. అంటే ఉన్నది పరమాత్మ, ఇక్కడ నేను అన్నది అబద్ధము, అది అసత్యము. సత్యం ఏంటి అంటే ఆ పరమాత్మ. అందుకే స్వస్వరూపం, అది తెలుసుకున్నవాడు. అది ఎలా తెలుసుకుంటున్నాడు? జ్ఞానచక్షుష. జ్ఞాన నేత్రాలు కలిగిన వాళ్ళకి అది అర్థమవుతుంది, దాన్ని తెలుసుకోగలరు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. ఈ జీవాత్మ శరీరాన్ని త్యాజించేటప్పుడు, శరీరమందు స్థితమై ఉన్నప్పుడు, విషయభోగాల్ని అనుభవిస్తున్నప్పుడు, అలాగే త్రిగుణాలతో కలిసి ఉన్నప్పుడు అజ్ఞానులు తెలుసుకోలేరు. కేవలం వివేకంతో ఉన్నవారు ఆ జ్ఞానులే తమ జ్ఞాన నేత్రాల ద్వారా స్వస్వరూపమైన పరమాత్మని, యథార్థ తత్వాన్ని తెలుసుకోగలరు. ఇక్కడ తెలుసుకోవటానికి, తెలుసుకోకపోవటానికి కారణం ఏమిటి అంటే జ్ఞాన నేత్రం. జ్ఞాన నేత్రం అంటే నేత్రాలు అందరికీ ఉన్నాయి. కళ్ళున్న గుడ్డివాళ్ళలాగా మనం అయితే ఇక్కడే పక్కనే ఉంటుంది, కనపడదు. ఒక్కొక్కసారి నిజంగా ఏదో హడావిడిలో ఉంటాం, ఇక్కడే పెట్టాను తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది ఎదురుగా అని అనుకుంటాను. కానీ అదే కనిపించదు. అక్కడే ఉంటుంది, అంతా ఎతుకుతాను ఎతుకుతాను ఎతుకుతాను, కానీ అది మాత్రం నాకు కనిపించదు. ఎందుకు అంటే ఒక అలజడికి నువ్వు లోబడిపోయినప్పుడు ఎలా అయితే బాహ్యంగా ఉన్న వస్తువునే నువ్వు చూసుకోలేని స్థితిలో ఉన్నావు, అలాంటిది అంతర్మథన. అలాగే మాలిన్యాలు బాహ్యానికే కాదు లోపల చాలా ఉన్నాయి. ఇన్ని వికారాలతో ఉన్నావు, విషయాల పట్ల వాంఛలతో ఉన్నావు. ఇన్ని ఉన్నప్పుడు నిగూఢంగా ఉన్న పరమాత్మను తెలుసుకోలేని అజ్ఞానమన్నా అంధకారంలో ఉన్నాం. అందుకే అది మనకి తెలియట్లేదు. ఇంకా జ్ఞానచక్షు విచ్చుకునే అవకాశమే లేదు. ఈ ఆత్మ అందే దేహంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని మనము ఈ అజ్ఞానం కారణంగా ఉంది అన్న ఎరుక కూడా లేకుండా ఉంటున్నాము. శరీరాలందరివి అవే. శరీరం అవే అయినప్పటికీ కూడా ఎలా అయితే విడిచిపెట్టేటప్పుడు అంటే విడిచిపెట్టేటప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. కాకపోతే జీవించి ఉన్నంత కాలము ఈ శరీరం కోసమే, ఈ శరీరం అంటే ఏది తింటున్నావో అది ఈ శరీరానికి పుష్టినిస్తుంది. దానివల్ల కొంత శక్తి వస్తుంది. కొన్ని కర్మలు చేయటానికి ఈ శరీరం నీకు ఉపయోగపడుతుంది. ఇదొక వాహనము. ఇక్కడి నుంచి ఒక దగ్గరికి తీసుకెళ్తుంది. అలాగే దీంతో కొన్ని నువ్వు చెయ్యగలుగుతున్నావు, దీంతో కొన్ని ఆస్వాదిస్తున్నావు. అయినప్పటికీ కూడా దాని ప్రభావం నీ మీద లేకుండా ఉండేలాగా నువ్వు చూసుకోవాలి. అందుకే సంపర్కము. సంపర్కం వల్ల నాలో మళ్ళీ అలజడి పెంచేలాగా నాకు ఉండకూడదు. సంపర్కం అన్నది ఇప్పుడు ఉన్న ప్రతి దానితో కూడా నాకు సంపర్కం కలుగుతూనే ఉంటుంది. లేకపోతే నా జీవితం కొనసాగదు. నీరు తాగాలి, అన్నం తినాలి. అలాగే అన్నం తినాలి అంటే కొన్ని వస్తువులు దాన్ని వినియోగించుకుని ఒక ఆహార పదార్థాన్ని చేసుకోవాలి. అది మళ్ళీ నేను సరైన విధానంలో నేను మళ్ళీ తినాలి. అలాగే దీనికోసం మళ్ళీ కొంతమందితో నాకు సంపర్కం కలుగుతూ ఉంటుంది. అంటే ఒక వస్తువుతో కలుగుతుంది, ఒక మనిషితో కలుగుతుంది, కొన్ని పదార్థాలతో కలుగుతుంది, అన్నిటితో కలుగుతూనే ఉంటుంది. కొంతమందితో కలిసి కూడా మనం ఉండవలసి వస్తుంది. అయితే ఈ ప్రదేశం కానీ, ఈ వస్తువులు కానీ, ఆ మనుష్యులు కానీ ఏది నీ మీద ప్రభావం చూపనివ్వకుండా ఉండగలిగే స్థితిలో నువ్వు ఉంటేనే ఆ జ్ఞాన నేత్రం క్రమేణా విచ్చుకుంటుంది. నేత్రాలు ఉండి కూడా గుడ్డివారిలాగా జీవిస్తున్న మనకి అది తెరుచుకునే అవకాశం కాదు కదా, అంత సులభం కాదది. అందుకే ఇక్కడ సర్వము ఉన్నాడు, సర్వవ్యాపిగా ఉన్నప్పటికీ కూడా మనము పరమాత్మని అందుకు తెలుసుకోలేకపోతున్నాము. ఉన్నాడన్న నమ్మకం కూడా పూర్ణంగా చెయ్యలేని స్థితిలో ఉన్నాము. ఎందుకు? అన్వేషణ మొదలు పెట్టక ముందే మళ్ళీ భోగాల పట్ల ఆసక్తితో దాన్ని అక్కడే వదిలేస్తున్నావు. అన్వేషించాలన్న తపన రావటం, దాన్ని మళ్ళీ అక్కడే విస్మరించటము. ఈ శరీరం మీద సంబంధంతో
గుణమయంగా ఉన్న ప్రతీదీ కూడా గుణాలతోనే ఉన్నప్పటికీ కూడా గుణాతీత స్థితిలో ఉన్న ఆ పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం నువ్వెలా చేస్తున్నావు? అందుకే ప్రతి గుణాన్ని దాటే ప్రయత్నం చెయ్యాలి. అందుకే ద్వంద్వాలకి అతీతంగా ఉన్నాడు. దోషరహితంగా ఉండాలి. నిత్య స్థితులై ఉండాలి. ఆ పరమ పదం పొందాలంటే ఆ కోరికంత తీవ్రంగా ఉండాలి. అప్పుడే ఈ జీవాత్మ అంటే ప్రకృతి కారణంగా ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా ముఖ్యంగా పంచభూతాలు, ప్రాకృతి ఇవన్నీ కూడా మనకి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఇంద్రియాలే అయినప్పటికీ కూడా జ్ఞానం, లేకపోతే అజ్ఞానం కింద అవే జ్ఞానేంద్రియాలు. అవే. అందులో ఏం మార్పు రావట్లేదు. ఎలా అయితే చెవులు ఉన్నాయి వినటానికి, కళ్ళున్నాయి చూడటానికి, స్పర్శ, అలాగే నోరు ఆస్వాదించటానికి గాలి, వాసన, సువాసన ఇవన్నీ కూడా ఎలా అయితే నీకు వృద్ధి చేసేలాగా ఉండాలి గానీ, భోగాలకి దగ్గరగా చేసి నిన్ను పతనం వైపు తీసుకెళ్ళటానిలా ఉండకూడదు. జ్ఞానికి, అజ్ఞానికి వ్యత్యాసం ఏమిటి అంటే, ఆ పరమాత్మ యథార్థ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం జ్ఞాని మరణించేదాకా కాదు కదా! మరణానంతరం కూడా విడవకుండా ఉండే స్థితిలో ఎప్పుడూ ఉంటాడు. మరణం కోసమే వేచి ఉంటాడు. మనము ఈ భోగాలు ఈ కోరిక తర్వాత ఈ కోరిక, ఈ కోరిక తర్వాత ఇట్లాగా భోగాసక్తుల్లోనే ఉంటాము. గుణమయంగానే ఉంటాము. ఒక క్షణం ఇందులో, ఇంకో క్షణం అందులో. పైగా ఇందులోంచి అందులోకి వెళ్ళిపోతున్నాం అన్న స్పృహ కూడా లేకుండా ఉంటాం. ఎందుకు? ప్రతిదానికి మనకి ఈ రాగంతో ఉంటాం కాబట్టి. తెలుసుకోగలిగిన దాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని విడవకుండా ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఎలా అయితే కళ్ళందరికీ ఉన్నాయి. కళ్ళున్నాయి కాబట్టి రూపాన్ని చూడగలవు. అయితే కళ్ళు చూడటానికి ఒక రూపం అక్కడ ఉండాలి. ఆ రూపం మళ్ళీ చూసిన దాన్ని ఇది, ఇది అని అర్థం చేసుకొని అది మళ్ళీ నేను గ్రహించగలిగే అంత బుద్ధి కూడా ఉండాలి. లేకపోతే ఏది చూస్తున్నానో ఏంటో అన్నీ ఒకేలాగా ఉన్నాయి. నాకది భేదం తెలియట్లేదు అంటే ఎలా అయితే రంగు, రుచి చిక్కదన్నట్టుగా 3 వేరు. ఈ భేదం తెలియాలి. అజ్ఞానికి, జ్ఞానికి ఉన్నది. ఎందుకంటే అంధకారంలో ఉన్నవాడికి ఏమీ తెలీదు. తాడు, పాము అన్నీ ఒకేలాగా ఉంటాయి. అది కొంచెం కదిలిందంటే ఇంకా భయం ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ జ్ఞాన నేత్రం విచ్చుకున్న వాళ్ళకి యథార్థం తెలిసి ఉంటుంది కాబట్టి తాడు తాడులాగే ఉంటుంది, పాము పాములాగే ఉంటుంది. ఇది మిథ్య అందుకుని వాళ్ళు భ్రమలకి లోబడరు. కానీ మనము ఈ అజ్ఞానం అన్న అంధకార కారణంగా భ్రమలకే లోబడుతూ ఉంటాము. భ్రమల్లోనే జీవిస్తూ ఉన్నాము. భ్రమలకి, భ్రాంతులకే మనం బానిసైపోయినట్టుగా బ్రతుకుతూ ఉంటాం. అందుకే ఇక్కడ శరీరం ఉండటం ప్రాధాన్యం కాదు. ఆ శరీరంలో ఉన్న మనస్సు, ఇంద్రియాలు ఇవి మనం కర్మలు చెయ్యటానికి, అలాగే కొన్ని కొన్ని అనుభవించటానికి, అలాగే ద్వంద్వాతీతాన్ని ఎందుకు చెప్పారంటే సుఖాన్ని స్వీకరించినట్టుగా దుఃఖాన్ని స్వీకరించలేవు. ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం కాదు. అందుకే ఈ వాసనలన్నీ అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఏం తీసుకెళ్తున్నావు అంటే భౌతిక శరీరాన్ని వదిలేస్తున్నావు. కాకపోతే ఈ జ్ఞానేంద్రియాలతో కూడుకున్న తన్మాత్రలు ఆ మనస్సు కూడా తీసుకెళ్తాం. అందుకే 6 అని చెప్పారు. ఇవి అందుకే ఈ శరీరం విడిచిపెట్టేటప్పుడు ఉన్నప్పుడు కూడా దేనికి బానిసనవుతున్నావో దాన్ని నువ్వు తీసుకెళ్తున్నావు. దాన్ని నువ్వు విడిచిపెట్టే లోపల వదులుకోగలిగితే అది నీతో రాదు. అది శుద్ధమైపోయినప్పుడు అది నీతో వచ్చినా దాని వల్ల నీకెటువంటి హాని జరగదు. ఎందుకు? ఆ పరమాత్మ ఎందు రమిస్తూనే అందుకే ఇంతకు ముందు శ్లోకాల్లో ఇంతకు ముందు అధ్యాయంలో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు ఎన్ని మంచి కర్మలు చేస్తూ, జ్ఞానమయంగా ఉంటూ, గుణాతీతంగా ఉంటూ, ఎంతలాగా ద్వంద్వాతీతంగా సమభావ స్థితిలో ఎల్లవేళలా ఉంటున్నప్పటికీ కూడా మరణకాలం ఆసన్నమైనప్పుడు మళ్ళీ నీ మనసు దేని మీద ఉన్నది అదే నువ్వు పొందుతున్నావు. అంటే ఇంత నీకు చెయ్యమని చెప్పిందెందుకు అంటే ఆ క్షణం ఎప్పుడొస్తుందో నీకు తెలీదు. ప్రతి క్షణం అలాగే సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు కొన్ని నేను నటిస్తున్నప్పుడు ఆ కాస్త కాలమే నటించగలను. జీవితాంతం నేను నటించలేను. ఎందుకంటే అది నేను కాదు కాబట్టి. ఎప్పుడైతే అది నాకు సహజమైపోతుందో నేను నటించక్కర్లా. నేను జీవిస్తాను. అంటే నీ జీవితం ఇంత పూర్ణంగా ఉంచుకోవాలి ఎల్లవేళలా. అప్పుడు నేను జ్ఞానిగా అవ్వటానికి ఒక్కొక్క మెట్టు ఎక్కే ప్రయత్నం. అందుకే కొన్ని జన్మలు చేసుకున్న పుణ్యమంతా కూడా మళ్ళీ నీకు మానవ జన్మ ఎత్తటానికి అది మూలమవుతుంది. ఈ మానవ జన్మలు ఎత్తి కూడా మళ్ళీ ఈ మమకారాలకి, బంధాల్ని పెంచుకునేలాగా కాకుండా అజ్ఞానం అన్న అంధకారాన్ని తొలగించుకోవటానికి మళ్ళీ ఒక్క జన్మ నీకు ఆ పరమ పదాన్ని తీసుకెళ్ళటానికి మళ్ళీ అది మూలమవుతుంది.
అందుకుని తెలిసి చేసినా, తెలియకుండా చేసినా, చేసింది మళ్ళీ తొలగించుకునే ప్రయత్నం కూడా అంతలాగా నిస్వార్థంగా, నిష్కామంగా ఉండాలి. పరమాత్మకే సమర్పణ భావంతో, పరమాత్మ చింతనలోనూ ఉండగలిగిన వాళ్ళు జ్ఞానులు. అజ్ఞాని మళ్ళీ క్రియల రూపంలో గుణాలకి అన్నిటికీ మళ్ళీ బానిసైపోయి వివేకం అన్నది శూన్యమైపోయిన కారణంగా ఆ పరమాత్మ యథార్థ తత్వాన్ని తెలుసుకోలేడు. ఏదన్నా సరే అనుభవంలోకి రానంత వరకు అది ఎన్ని రకాలుగా చెప్పినా సరే, నీకే తెలుసులే, నువ్వు చెప్పొచ్చావులే, మాకు తెలీదా, మాకెందుకు అనుభవం అవ్వట్లేదు, మాకెందుకు తెలియట్లేదు, నీకే ఎందుకు అవుతున్నాయి, ఇదంతా కూడా అబద్ధము అన్న సమాధానాలు మనకి ఎక్కువగా వినిపిస్తుంటాయి. దేహాలు అందరికీ ఉన్నప్పటికీ కూడా అది శుద్ధి చెందే కొలది అక్కడ అజ్ఞాన చక్షు వికసన, ఉల్లిపాయకి పొరలు ఎలా అయితే ఉంటాయో అలా తొలగిపోతూ ఉంటాయి అజ్ఞానం అన్న అంధకారాలు. ఆ అంధకారాలు తొలగిపోయిన కారణంగా స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత వచ్చిన కారణంగా ఉన్నది పరమాత్మే అన్న ఎరుకలో ఉంటారు. ప్రతి దేహంలో, నాలోనే కాదు ప్రతి దేహంలో ఉన్నది పరమాత్మ. అందుకని భేదం చూపించరు. అన్నీ సమానమే. నేను చూస్తుంది పరమాత్మ స్వరూపాన్ని అన్న భావనలో ఉండగలరు. అందుకే నువ్వు తెలుసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. నీలోనూ ఉన్నాను, నీ పక్కన అంతా ఉన్నది నేను. అందుకే అంతర్ముఖ ప్రయాణం. ఎందుకు? బాహ్యానికి అన్నిట్లో ఉన్నప్పుడు కూడా అది వేరు, ఇది వేరు. మళ్ళీ ఇవి నాకు ఎక్కడన్నా సరే కాస్తైనా చంచలత్వం పెంచుతాయేమో. అందుకని ఏం చేయాలి? అంతర్ముఖ ప్రయాణం. ఇది లలిత సహస్రనామంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంటే బాహ్యంగా కూడా ఎతికే ప్రయత్నం చేస్తావు. కాకపోతే ఆ ప్రయత్నం మళ్ళీ నీకంత సులభం కాదు. ఒకటి పట్టుకుంటావు, మళ్ళీ ఇది వేరు, అది వేరు అన్నది ఇందులోనే మళ్ళీ తలములకలుగా అయిపోతావు. కాకపోతే ఎప్పుడైతే అంతర్ముఖ ప్రయాణం అన్నది కొనసాగిస్తావో స్థిరత్వం వస్తుంది. ఈ లోపల అన్వేషణ, అందుకే అన్వేషణ. అందుకే ఈ సంసారం అన్న వృక్షాన్ని నువ్వు వైరాగ్యం అన్న గొడ్డలితో తొలగించుకోవటమే కాకుండా పట్టుకోవాల్సింది పరమాత్మని, ఆ శరణాగతి, పైగా అన్వేషణ. అది ఎప్పుడూ కొనసాగుతూనే ఉండాలి. దాన్ని నువ్వు ఆ పరమాత్మ అన్న భావనలోనే నువ్వు ఉండగలిగితేనే, లేకపోతే మళ్ళీ జన్మ తీసుకోవటం, మళ్ళీ మరణము, ఇది కొనసాగుతూ కొన్ని కర్మల కారణంగా ఈ జన్మ వచ్చింది. మళ్ళీ ఈ జన్మలో కూడా మళ్ళీ కొన్ని కర్మల కారణంగా మళ్ళీ జననమే నాకు లభిస్తుంది. సంగరాహిత్యం, సంఘంతో ఉంటూ కూడా, సంపర్కాలు ఉంటూ కూడా దాన్ని మనం లోపల నుంచి వికారాలు రాకుండా ఉండగలే స్థిర చిత్తంతో ఉండేలాగా ఉంటేనే, శరీరాలు అవే అయినప్పటికి కూడా అహంకార మమకారం అన్న అంధకారాలు తొలగిపోవాలి. యథార్థ స్వరూపం అప్పుడు తెలుసుకోగలరు. ఎందుకు? జ్ఞాని గుణాతీతంగా ఉండగలుగుతున్నాడు, స్థిర బుద్ధితో ఉంటున్నాడు. అందుకు జ్ఞాన నేత్రం వికసిస్తుంది. అందుకు వాళ్ళకి యథార్థం, ఆ స్వస్వరూపం అర్థమవుతుంది. ఎలా ఉన్నాడు? ఇంతకు ముందు చెప్పినట్టుగా స్వయం ప్రకాశుడు పరమాత్మ. అందుకే ఆ స్వయం ప్రకాశుడిలో ఐక్యమయ్యే స్థితి. ద్వంద్వాతీత, గుణాతీత, సర్వాతీత, నామాతీత, అన్నిటికీ అతీత పరమాత్మ. ఆ పరమాత్మను ఈ శరీరం విడిచిపెట్టేటప్పుడు ఉన్నప్పుడు కూడా, అంటే ఎల్లవేళలా నీ ఆ చింతనతో ఉంటేనే, మరణకాలం అన్నప్పుడు కూడా ఆ చింతన ఉంటుంది కాబట్టి అప్పుడు సునాయాసంగా పళ్ళి ఈ నవద్వారాలతో కూడుకున్న ఈ శరీరము. మళ్ళీ ఏ ద్వారం నుంచి వెళ్ళిపోతావు? వీటికి కూడా మళ్ళీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే శరీరం విడిచిపెట్టడం అయినప్పటికి కూడా మళ్ళీ మన వాసనల కొద్దీ, మళ్ళీ మన గతి మన స్థితి బట్టి ఉంటూ ఉంటుంది. అందుకే వివేక జ్ఞాన నేత్రములు కలిగిన వాళ్ళే ఆ పరమాత్మ ఆత్మ యొక్క యథార్థ రూపాన్ని వాళ్ళు తెలుసుకోగలరు. లేకపోతే అది గుణమయంగా ఉన్నప్పుడు మళ్ళీ ఈ శరీరం మీద వ్యామోహాలతోనే ఉంటున్నాము. భోగాలు, ఆసక్తి, ఈ కోరికలు అన్నవి ఎప్పటికీ చచ్చిపోను. నేను చచ్చిపోతాను కానీ కోరికతోనే చచ్చిపోతాను. ఆ మరణకాలం అప్పుడు కూడా ఇంకో ఏదో కోరిక వస్తుంది తప్పితే ఆ కోరికకి ఎక్కడ ఫుల్ స్టాప్ అన్నది ఉండదు. ఈ శరీరంతో ఈ బంధనాలు, భోగాలు ఇవన్నీ అనుభవిస్తూ ఈ సంపర్కాల వల్ల ఈ అజ్ఞాన కారణంగా ఈ గుణమయంగానే ఉంటున్న కారణంగా ఏమవుతుంది అంటే ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అంటే మళ్ళీ మరణం, మళ్ళీ జననం, మళ్ళీ మరణం, మళ్ళీ జననం. నేనే శరీరం అన్న భ్రమలోనే నేను ఉండిపోతాను. ఎందుకు? ఈ భ్రమలకి, మోహాలకి లోబడిపోయాను. ఈ వాసనలకి నేను లోబడిపోయిన కారణంగా ఆ పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని, ఆత్మ గురించి నేను తెలుసుకోలేను. ఎలా అయితే కేవలం జ్ఞానం సంపాదిస్తే కదా, జ్ఞానం విజ్ఞానం అవ్వాలి. ఉన్నది ఆత్మని తెలుస్తుంది కానీ ఈ ప్రాపంచిక విషయాల్లో విహారాలలో ఆ భోగాల పట్ల ఉన్న ఆసక్తి కారణంగా
లోపల ఉన్నదాన్ని అసలైన యథార్థాన్ని సాధ్యమే కాదన్నట్టుగా నేను ప్రయత్నం కూడా చేయకుండా వదిలేస్తాను. ఎందుకు? ఆ మనస్సుని అంతర్ముఖం చెయ్యలేని కారణంగా, చంచలత్వం తీవ్రంగా ఉన్న కారణంగా. జ్ఞానికి, అజ్ఞానికి వ్యత్యాసం అంటే తేడా ఏంటి అంటే వాళ్ళకి అంతర్ముఖ ప్రయాణం అన్నది చాలా సుఖంగా, సునాయాసంగా అయిపోతుంది. స్థిరచిత్తంతో ఉంటారు. నిశ్చలంగా ఉంటారు. వాళ్ళకి వాసనలు లేవు, బంధనాలు లేవు. అన్నీ విడిచిపెట్టారు. ఆ సంఘ రాహిత్యంతోనే ఉంటారు. ఆత్మ సాక్షాత్కారం వాళ్ళు పొందిన వాళ్ళు. అందుకే జ్ఞాన నేత్రము. కళ్ళందరికీ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఆవేదనకి, బాధకి లోబడినప్పుడు మన పక్కన ఉన్నది మనకెలా అయితే స్పష్టంగా కనిపిచ్చదో, ఈ అజ్ఞానమన్న, మమకారమన్న అంధకారాలతో వికారాల కారణంగా, దుర్గుణాల కారణంగా, దోషపూరితంగా ఉన్న కారణంగా ఆ స్పష్టత మనకి ఎప్పుడూ రాదు. పైగా తెలుసుకోవాలన్న ఆలోచనే రాదు. ఆత్మ గురించి తెలుసుకోవటం అన్నది మళ్ళీ చెప్పేవాళ్ళు ఉన్నప్పటికి కూడా అది కూడా మనకి వినబుద్ధి కాదు. ఎందుకంటే ఏకాగ్రత ఉండదు. ఉన్న చోట ఉండనివ్వదు అన్నట్టుగా ఏదో కావాలన్న ఆతృత. ఎందుకంటే చంచలత్వము. జ్ఞానం కోసం ఆరాటం అన్నది మనలో సాధారణంగా ఉండదు. జ్ఞానంతో చూడగలిగితే ఆ బాహ్యానికి ఉన్న నామాన్ని, రూపాన్ని అన్నీ తీసేస్తావు. లోపలున్నది ఆత్మ అదొక్కటే చూడగలరు జ్ఞానులు. అందుకే వాళ్ళకి సర్వము పరమాత్మమయంగానే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు విహరిస్తున్నా, ఏది చేస్తున్నా సరే సుఖాలు అనుభవించే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆ పరమాత్మ చింతనలోనే స్థిరంగా ఉంటారు. కానీ మనం మూఢుల కారణంగా వీటిల్లో మళ్ళీ లయమైపోయేలాగా అందులోనే తలములకలుగా అయిపోతూ ఉంటాం. అదే చైతన్యం ఉన్నప్పటికీ కూడా ఈ భోగాల పట్ల వాంఛల కొద్దీ విశ్వ చైతన్యాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాము. అందుకే వీళ్ళే తెలుసుకోగలరు. వాళ్ళకది ఎప్పటికీ తెలియదు అని చెప్తున్నాడు. త్రిగుణాలతో ఉన్నంత వరకు ఈ భోగాలకి, అలాగే ఈ తన్మాత్రలకి బానిసగా ఉన్నప్పుడు, మనస్సు నీ వశంలో లేనప్పుడు, అది పరమాత్మ యందు రమించనప్పుడు, గుణాతీతంగా నువ్వు ఉంటే ఇది నీకు మళ్ళీ ఇంకా ఇంకా దానికి దగ్గర చేస్తుంది. దేనికి దగ్గరగా చేస్తుంది అంటే అజ్ఞానానికి, జ్ఞానానికి దూరం చేస్తూ ఉంటుంది. అందుకే తన్మాత్రలు, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఈ ప్రకృతికి ఇంకా ఆకర్షించేలా చేస్తుంది. ప్రకృతి మాయామోహాలు కూడా సృష్టిలో భాగమైనప్పటికీ కూడా నీకు మళ్ళీ ఇదే ప్రకృతి అయినప్పటికీ కూడా జ్ఞానం దానికి తోడే అది విజ్ఞానం అయ్యిందంటే ఏమవుతుంది? ఎల్లవేళలా ఆ చింతనలో ఉంటా ఆ పురోగతి ఎక్కువైపోతూ ఉంటుంది. స్థూల, సూక్ష్మ కారణ శరీరాల్ని కూడా దాటి ఆ పరమ పదాన్ని అప్పుడు వాళ్ళు చేరగలరు. అందుకే ఈ శరీరానికి ఏ సంస్కారాలు ఉన్నాయో ఈ అన్నీ కూడా తెలుసుకోగలరు. ఎప్పుడైతే దాన్ని తెలుసుకుంటారో, ఆ తెలుసుకున్న కారణంగా ఈ భౌతిక శరీరం ఉండి కూడా పరమాత్మ యందే వాళ్ళు రమిస్తారు. మనం ఏం చేస్తున్నాము అంటే సూక్ష్మం గురించి తర్వాత సంగతి. ఈ భౌతిక శరీరమే మన ప్రపంచం అనుకుంటూ దీన్ని కాపాడుకోవాలి, దీనికేదో ఇవ్వాలి, దీనికేదో బాగా భోగాల దగ్గరికి చెయ్యాలి అన్న ఈ తాపత్రయంలోనే అంటే ఇక్కడే ఆగిపోతుంది. దాని లోపలికి మనము ప్రయాణాన్ని మొదలు కూడా పెట్టట్లేదు. మొదలు పెట్టాలన్న ఆలోచన కూడా రాని స్థితిలో ఉన్నాం. అజ్ఞానం అన్న అంధకారంలో. ఇంకా జ్ఞాననేత్రం తెరుచుకునే అవకాశం ఉందనే తెలీదు. ఉంది అంటే కూడా విశ్వాసం కలగదు. సంఘరహితంగా ఉండాలి. సర్వదా అతీతంగా ఉండగలిగితేనే శుద్ధత్వం వస్తుంది. క్రమేణా గొప్పగా ఏం చెయ్యక్కర్లేదు. ఏ సంపర్కం కలిగినా ఆ చింతన, స్మరణ విడవకుండా పట్టుకుంటే చాలు. త్రికరణ శుద్ధిగా అది క్రమేణా ఆ స్థితికి తీసుకెళుతుంది. ఇది నీకు మళ్ళీ ఇంకో జన్మలో ఇంకొంచెం పురోగతి చెందటానికి మళ్ళీ ఇది మూలమవుతుంది. ఇప్పటిదాకా ఏం చేశానో అజ్ఞానం అన్న కారణంగా అవి వదిలేయాలి. నుంచైనా సరే ఈ ఆలోచనతో, ఈ భావనతో ఉండగలిగితేనే అది సులభమవుతుంది. ఎందుకు? పరమాత్మ భక్తికే లొంగుతాడు. ఇంక దేనికి లొంగడు. ఆ భక్తి కూడా అనన్యంగా ఉండాలి. దీంతో భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగంలో 10th శ్లోక సంపూర్ణం.